వాళ్ళు ఏడాదికి ఒక చీర మీకు మనం బతుకమ్మప్పుడు ఏం కట్టుకుంటాం, మనకు నచ్చినే కట్టుకుంటాం. వాళ్ళకు నచ్చింది, వాళ్లకు కమిషన్ ఇచ్చేది తీసుకొచ్చి ఇవాళ మేము చీరలు ఇచ్చినాం అని చెప్తారు. మరి వాళ్ళ బిడ్డలు కట్టరా, వాళ్ళ భార్యలు కట్టరా, వాళ్ళ కుటుంబాలు కట్టరా? కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా నీచాతి నీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఉండరని మనం అనుకోవద్దు. ఉన్నరు అని మనం చిన్నపోవద్దు. చేనేత కార్మికులు బతకాలి, మరమగ్గాలు నడవాలి. ఎట్లా నడవాలి? వాళ్ళకి పని పుట్టియాలి. ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, కనీసం ఒక కోటి కుటుంబాలకు నిరుపేదలు ఎవరైతున్నారో, ఒక కొత్త బట్ట కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేదలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చినాం. ఎక్కడెక్కడనైతే ఈ మరమగ్గాలున్నాయో వాళ్ళందరికీ పని కల్పించే విధంగా తెచ్చినాం. ఒక 300-400 కోట్ల రూపాయలతోని ఇక్కడ పరిశ్రమకు పని దొరుకుతా ఉంది. పేదలకు బట్టలు కూడా అంతా ఉన్నాయి. కానీ కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా చీరలు తీసుకుపోయి కాలబెట్టి మాకు గీ చీరలు ఇస్తారా, గా చీరలు ఇస్తారంటే నిన్ను ఎవరు కట్టుకోమన్నారు నాకు అర్థం కాదు. జబర్దస్తి ఉందా? నిన్ను ఎవరన్నా బతిలాడిందా? ఆ చీరలు కేవలం చీరల కోసమే కాదు, ఇక్కడ ఉరిపెట్టుకొని చచ్చిపోయి అప్పుల పాలైన చేనేత కార్మిక బిడ్డల కన్నీళ్లు తుడిచేటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం అది. ఇక్కడున్న ఎమ్మెల్యే శ్రీకారం చుడితే దాన్ని కేబినెట్ ఒప్పుకొని, గవర్నమెంట్ ఒప్పుకొని వాళ్ళు ఎట్లన్నా కాపాడుకోవాలని చేసినాం. ఇవేవి లేకుండా సోయి తప్పి ఇట్లా దుర్మార్గాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు.